వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 4th జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. భవిష్యత్ ఇంధనము హరిత ఉదజని. భవిష్యత్ ఇంధనము హరిత ఉదజని అని అంటే పర్యావరణం సంబంధించి ఇచ్చారు. స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యము. ఇందులో భాగంగా 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరులు స్థాపిత సామర్థ్యానికి 450 గిగావాట్లకు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. మరో అడుగు ముందుకేసి హరిత ఉదజని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తుంది. దేశంలో పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలు, రవాణా అవసరాలు నానాటికి పెరుగుతున్నాయి. దాంతో విద్యుత్ ఇంధనాల వినియోగం ఎక్కువగా అవుతుంది. అధిక స్థాయిలో శిలాజ ఇంధనాలు వాడుతుండడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. ఈ సమస్యలను అధిగమించడం కోసము ప్రభుత్వాలు కొంతకాలంగా పునరుద్ధరణీయ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా సౌర విద్యుత్పైనే దృష్టి సారిస్తున్నాయి. సౌర విద్యుత్తు పగటిపూటే లభ్యమవుతుండడంతో రాత్రి సమయంలో వినియోగానికి, పవర్ గ్రిడ్ నిర్వహణకు ఇబ్బంది ఎదురవుతున్నాయి. దాంతో విద్యుత్తును నిల్వ చేయడం కోసము అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జల విద్యుత్తు కేంద్రాల వద్ద కిందికి వదిలి నీటిని తిరిగి జలాశయాలకు పంపుతున్నారు. నీటి లభ్యత లేనప్పుడు కొన్ని కాలాల్లో ఈ ప్రక్రియ చేపట్టడం కుదరదు. అందుకే అనేక దేశాలు దీనికి ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాయి. నిల్వల అవకాశము. హైడ్రోజన్ ఉత్పత్తి కొత్తదేమీ కాదు. అయితే గ్రీన్ హైడ్రోజన్, హరిత ఉదజని అనేది ఇటీవల బాగా వినిపిస్తుంది. ఉత్పత్తి విధానాన్ని బట్టి దీన్ని గ్రే, బ్లూ, గ్రీన్ హైడ్రోజన్గా పిలుస్తారు. గ్రే, బ్లూ హైడ్రోజను బొగ్గు, సహజ వాయువును, శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియలో కార్బన్ ఉద్గారాలు భారీగా విడుదలవుతున్నాయి. పునరుత్పాదక ఇంధనాల వనరుల నుంచి లభించే విద్యుత్తు లేదా బయోమాస్ను ఉపయోగించడం ద్వారా తయారయ్యేది గ్రీన్ హైడ్రోజన్. నీటిని ఎలక్ట్రోసిస్ పద్ధతిలో ఆక్సిజన్, హైడ్రోజన్గా విడగొట్టడం ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది. హరిత ఉదజని మండించి విద్యుత్తును ఉత్పత్తి చేయడము ఎటువంటి హానికర ఉద్గారాలు వెలువడవు. అందుకే దీన్ని స్వచ్ఛమైన ఇంధనంగా పరిగణిస్తారు. వాహన రవాణా, అమోనియా ఎరువుల తయారీతో పాటు పెట్రోలియము, ఉక్కు, సిమెంటు తదితర పరిశ్రమల్లో దీన్ని వినియోగిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ నిల్వలు చేసుకోవచ్చు. సౌర విద్యుత్తు అందుబాటులో లేని సమయంలో దీని ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. సౌర విద్యుత్తు పెంపు వల్ల రాత్రిపూట ఎదురయ్యే గ్రిడ్ స్థిరత్వ సమస్యలను గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా అధిగమించవచ్చు. ప్యారిస్ వాతావరణ ఒప్పందం అమలుకు ఈ విధానము దోహదపడుతుంది. తద్వారా దేశము ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించగలుగుతుంది. ఆ మేరకు ఇంధన దిగుమతులను తగ్గించుకోవడము, విదేశీ మారక ద్రవ్యము ఆదా అవుతుంది. విద్యుత్ లైన్లను అందుబాటులో లేని ప్రాంతాల్లో హరిత ఉదజని ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించి అక్కడికక్కడే సరఫరా చేసుకునే వీలుంటుంది. ఇన్ని విస్తృత ప్రయోజనాలు ఉండబట్టే 2030 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నులు 2050 నాటికి 2.50 కోట్ల మెట్రిక్ టన్నుల హరిత ఉదజనిని ఉత్పత్తి చేయాలని ఇండియా సంకల్పించింది. ఇందులో 70% ఎలక్ట్రోసిస్ విధానంలో, మిగతా 30% బొగ్గు, సహజవాయువుల ద్వారా ఉత్పత్తి చేయాలని భావిస్తుంది. భారత్ తనకున్న భౌగోళిక అనుకూలతను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ భారీగా ఉత్పత్తి చేసి విదేశాలకు సరఫరా చేయాలని యోచిస్తుంది. ఇందుకోసము కేంద్రము నిరుడు జాతీయ హరిత ఉదజని కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికోసము 2030 నాటికి 20,000 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ కేటాయించింది. ఎలక్ట్రోలైట్ తయారీదారులు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిదారుల ప్రోత్సాహకంగా అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని, ఈ లక్ష్యంలో 6 లక్షల కోట్ల దాకా ఉద్యోగాలు సృష్టించవచ్చని ప్రభుత్వం చెబుతుంది. వసతుల కల్పనే కీలకము. గ్రీన్ హైడ్రోజన్కు ఎక్కువగా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తయారు చేసుకోవాలి కాబట్టి ఖర్చు అధికంగానే ఉంటుంది. ప్రస్తుతం కిలో హరిత ఉదజని సుమారుగా 350 నుంచి 400 రూపాయల వరకు వ్యయమవుతుందని అంచనా. హైడ్రోజన్కు మండే శక్తి అధికము కాబట్టి అన్ని దశల్లోనూ దీన్ని భద్రత, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవాలి. పైప్లైన్లో లేదా వాహనాల ద్వారా హైడ్రోజన్ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇందుకు అవసరమైన వసతుల
ఉద్యోగుల కల్పనకు భారీగా పెట్టుబడులు అవసరమవుతాయి. అయితే హరిత ఉదజని ఉత్పత్తి వ్యయము 2030 నాటికి సగం వరకు తగ్గిపోతుందని ప్రపంచ హైడ్రోజన్ కౌన్సిల్ చెబుతుంది. అందుకు గ్రీన్ హైడ్రోజన్ ప్రపంచ దేశాలు భవిష్యత్ ఇంధనంగా భావిస్తున్నాయి. భారత్ తన హరిత ఉదజని లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రత్యేకంగా ఇందుకోసమే 125 గిగావాట్ల సామర్థ్యంతో సౌర, పవన విద్యుత్ కేంద్రాలను నెలకొల్పవలసి ఉంటుంది. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అదానీ గ్రూప్, జాతీయ థర్మల్ విద్యుత్ సంస్థలు ముందుకు వచ్చాయి. భారత చమురు సంస్థ తొలి గ్రీన్ హైడ్రోజన్ నిల్వ కేంద్రము ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది. హరిత ఉదజని ఉత్పత్తి వినియోగాన్ని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీస్ పర్యవేక్షించనుంది. ప్రభుత్వము పటిష్ట ప్రణాళిక, సమర్థ కార్యాచరణతో తగినన్ని సౌర విద్యుత్ కేంద్రాలను స్థాపించడంతో పాటు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, తరలింపునకు అవసరమైన వసతులు పూర్తి స్థాయిలో సమకూర్చాలి. అప్పుడే శిలాజ ఇంధనాలు వినియోగము, వాతావరణ కాలుష్యం తగ్గుముఖము పట్టి దేశము ఇంధన భద్రతకు సాధించగలుగుతుంది. ఇది ఈరోజు ఆర్టికల్. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాము. గంగా వోల్గా సంగమము. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించినప్పటికీ రష్యాతో సుదృఢ మైత్రిని ఇండియా కొనసాగిస్తుంది. మాస్కోతో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటుంది. రష్యాలో జైశంకర్ తాజా పర్యటనలో కుదుర్చుకున్న కొన్ని కీలక ఒప్పందాలు ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కించే అవకాశాలున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధము దాదాపుగా 2 ఏళ్లుగా భారత దౌత్య సామర్థ్యాలకు కఠిన పరీక్షలు పెడుతోంది. మాస్కో చర్యను నేరుగా తీవ్ర స్వరంతో ఖండించకపోయినా చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు ఢిల్లీ సూచిస్తుంది. వ్యూహాత్మక దౌత్య నీతితో మాస్కో వాషింగ్టన్లతో సంబంధాల్లో సమతుల్యత పాటిస్తుంది. అయితే 2022-23లో మోదీ, పుతిన్ మధ్య శిఖరాగ్ర సదస్సు జరగకపోవడంతో రష్యా, ఇండియా మధ్య దూరం పెరుగుతుందన్న వాదనలు మొదలయ్యాయి. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ రష్యాలో ఇటీవల చేపట్టిన 5 రోజుల పర్యటనతో ఇవన్నీ పటాపంచలయ్యాయి. సాధారణంగా దేశాధినేతలతో తప్ప ఇతర విదేశీ నాయకులతో భేటీ విముఖత చూపే పుతిన్ అందుకు భిన్నంగా జైశంకర్తో సమావేశమై అనేక కీలక విషయాలపై చర్చలు జరిపారు. తద్వారా ఢిల్లీతో బంధాన్ని, మాస్కో ఇచ్చే ప్రాధాన్యతని చాటి చెబుతున్నారు. కీలక ఒప్పందాలు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేలా జైశంకర్ పర్యటనలో ఇండియా, రష్యా పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో 5-6 యూనిట్ల నిర్మాణంపై కుదిరిన అంగీకారం వాటిలో ప్రధానమైంది. అమెరికా, ఫ్రాన్స్తో ఇండియాకు అణు సహకార ఒప్పందాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మన దేశంలో అణు రియాక్టర్లు నిర్మిస్తున్న దేశం రష్యా ఒక్కటే. అణుశక్తి రంగంలో మాస్కోకు అపార అనుభవం ఉంది. రష్యా సహకారంతో కుదంకుళం అణు విద్యుత్ కేంద్రము పట్టాలకు ఎక్కింది. అణుశక్తి శాంతియుత అవసరాల కోసము మెరుగ్గా ఉపయోగించాలని ఇండియా, రష్యా తాజాగా సంకల్పించాయి. ఇంధన రంగంలో ఆ సహకారాన్ని పెంచుకోవాలన్నది మరో కీలక నిర్ణయము. సైనిక, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారం పెంపుపైన చర్చలు జరిగాయి. మోదీ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా క్రతువులో భాగంగా భారత్లో అత్యాధునిక ఆయుధాలను ఉత్పత్తి చేసేందుకు రష్యా సంసిద్ధం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక ఆంక్షలతో రష్యాకు ఏకాకిని చేసేందుకు అమెరికా సహా పశ్చిమ దేశాలు ప్రయత్నించాయి. వాటిని లెక్క చేయకుండా స్వదేశీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకే రష్యా నుంచి ఇండియా భారీగా చమురును దిగుమతులు చేసుకుంది. ఫలితంగా ఢిల్లీ, మాస్కో వాణిజ్య బంధం బాగా బలపడి ఇటీవల దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు విలువకు చేరింది. ఇందులో మన దేశ ఎగుమతులు వాటా స్వల్పమే. రష్యా కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పటికీ దాంతో భారీ వాణిజ్య లోటు ఉండడము ఇండియాకు రుచించడం లేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా నడవ అంటే INSTP చెన్నై, వ్లాడివాస్టిక్ సముద్ర రవాణాను సత్వరం అభివృద్ధి చేసి మాస్కోకు ఎగుమతులు పెంచాలని యోచిస్తుంది. ఈ 2 మార్గాలను పూర్తి చేయడంపైన ఇరు దేశాలు తాజాగా విస్తృత స్థాయి సూచనలు జరిపాయి.
ఐఎన్ఎస్టీపీని వేగంగా పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వనున్నట్టుగా జయశంకర్ వెల్లడించారు. పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావాన్ని తప్పించుకునేందుకు రష్యా ఇటీవల కాలంలో ఇండియాలో ప్రత్యేక ఎస్క్రో ఖాతాలు తెరిచింది. భారత్లో చమురు ఎగుమతులు భారీగా పెరగడంతో వాటిలో రూపాయి విలువలను ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఆ నిల్వలను తగ్గించుకునేందుకు దిల్లీ నుండి దిగుమతులు పెంచుకోవాలని మాస్కో యోచిస్తోంది. ఐఎన్ఎస్టీపీ చెన్నై, వ్లాడివాస్టిక్ సముద్ర మార్గము వంటివి కార్యరూపం దాలిస్తే ఆ సమస్యను అధిగమించవచ్చును. అంతర్జాతీయ వేదికపై కలిసికట్టుగా బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ వంటి బహుళపాక్షిక వేదికపైన పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని జయశంకర్ పర్యటనలో ఇండియా, రష్యా తీర్మానించాయి. ఇప్పటికే అంతర్జాతీయ వేదికపైన చాలా అంశాల్లో ఇరు దేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాయి. ఢిల్లీ వేదిక నిరుడు జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో రష్యాకు ఇబ్బందుల్లోకి నెట్టి ఉమ్మడి ప్రకటన వెలువరచకుండా అమెరికా సహా పశ్చిమ దేశాలు నిలువరించడంలో ఇండియా సఫలీకృతమైంది. ఈ విషయాన్ని రష్యా ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియా శాశ్వత అభ్యర్థిత్వానికి తమ మద్దతును పునరుద్ఘాటించింది. ముఖ్యంగా తమ దేశంలో ఢిల్లీ పెట్టుబడులు పెరగాలని మాస్కో కోరుకుంటుంది. ఇండియా, యురేషియన్ ఆర్థిక సంఘము మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరగా పట్టాలెక్కితే అందుకు మార్గము సుగమమవుతుందని, దానికి సంబంధించిన చర్చలను జనవరి ద్వితీయార్థంలో తిరిగి ప్రారంభించాలని ఇండియా, రష్యా నిర్ణయించాయి. ఇది సహకారమైతే ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా పటిష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో ఆర్టికల్ చూద్దాము. పులి మీద కుట్ర. అటవీ ఆవరణ వ్యవస్థలో పెద్ద పులి అగ్రభాగంగా ఉంటుంది. శాకాహారము జంతువులకు నియంత్రించి అడవులను వృద్ధికి పులి తోడ్పడుతుంది. దేశీయంగా పులులు పెద్ద సంఖ్యలో మరణించడము తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది పులి గురించి ఇచ్చారు. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 24 దాకా భారతదేశ వ్యాప్తంగా 202 పెద్ద పులులు మరణించాయి. ఈ మేరకు భారత వన్యప్రాణి సంరక్షణ చట్టము WPSI ఇటీవల గణాంకాలను వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో ఈ మరణాలే అత్యధికము. 2022తో పోలిస్తే నిరుడు పులుల మరణాలు 59 మేరకు పెరిగాయి. వీటిలో 147 సహజ మరణాలను, మిగతా 55 పులులు మృతికి ప్రధానంగా వేట నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు కారణమని తేలింది. మహారాష్ట్రలో అత్యధికంగా 52 పులులు, మధ్యప్రదేశ్లో 47, ఉత్తరాఖండ్లో 26 మరణించాయి. కర్ణాటకలో 13, ఆంధ్రప్రదేశ్లో 2, తెలంగాణలో 1 చొప్పున ప్రాణాలు కోల్పోయాయి. పులుల అసహజ మరణాలు పెరగడంపైన పాలకులు దృష్టి సారించాలి. దేశంలో 3,000కు పైగా పెద్ద పులులు ఉన్నాయని 2022లో జరిపిన సర్వే వెల్లడించింది. మధ్యప్రదేశ్, కర్ణాటకలో అత్యధికంగా వ్యాఘ్రాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ 1986లో పెద్ద పులిని అంతరించే ప్రమాదం ఎదుర్కొంటున్న జాబితాలో చేర్చింది. పులులు తగ్గిపోతే శాకాహార జంతువులకు సంఖ్య పెరిగి అరణ్యాలు తరిగిపోతాయి. పులులు ఉన్న అడవులు జీవవైవిధ్యానికి నిలువుగా ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పర్యాటకానికి అవి పేరుగాంచాయి. సాధారణంగా పుట్టిన తర్వాత ఆహార కొరత, జబ్బు బారిన పడటము, తల్లి లేని సమయంలో ఇతర జంతువుల దాడి వల్ల 50% దాకా పులికూనలు కొన్ని నెలల్లోనే ప్రాణాలు కోల్పోతాయి. సుమారుగా 3 సంవత్సరాల వయసులో తల్లి నుంచి విడివడి సొంత ఆవాస ప్రాంతాన్ని ఏర్పరచుకునే క్రమంలో మరో 35% మేర చనిపోతాయి. పూర్తిగా ఎదగని శరీరము, అనుభవం లేమి వల్ల పులుల జీవితంలో ఈ దశ చాలా ప్రమాదకరమైంది. అనుభవం లేమి వల్ల ఇతర పులులతో పోటీని ఎదుర్కొనలేక, అపాయములకు పసిగట్టలేక కొన్ని మరణిస్తాయి. పుట్టిన 100 పిల్లల్లో కేవలము 15
నుంచి 20 మాత్రమే సంతానోత్పత్తి దశకు చేరుకుంటాయి. అంతర్జాతీయ విపణిలో ముఖ్యంగా చైనా, ఆగ్నేయాసియా దేశాల్లో పులి చర్మము, ఇతర భాగాలకు భారీ గిరాకీ ఉంది. దాంతో పులులు పెద్ద ఎత్తున వేటకు గురి అవుతున్నాయి. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ప్రాంతాల్లో చెందిన బవారియా వర్గ వేటగాళ్ళు సంఘటితంగా పెద్ద పులులను వేట జరుపుతూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో వారు వ్యాఘ్రాల వేట కొనసాగిస్తారు. తమిళనాడులోని సత్యమంగళము టైగర్ రిజర్వ్లో పులి వేటాడిన బవారియా మూటాను గతేడాది ఫిబ్రవరిలో అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. అస్సాంలో స్వాధీనం చేసుకున్న పులి చర్మం ఆధారంగా మహారాష్ట్ర అటవీ అధికారులు నిరుడు జూలైలో గచ్చిబౌలి జిల్లాలో 11 మంది బవారియా వేటగాళ్లను కటకటాల వెనక్కి పంపారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో నివసించే తెగలు పులులను వేటాడుతున్నాయి. స్వాతంత్రానికి పూర్వము వన్యప్రాణి వేటలో రాజులకు సహాయపడడం వీరి వృత్తిగా ఉండేది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 వన్యప్రాణుల వేటను నిషేధించింది. ఆ తర్వాత ఆయా తెగలకు వేట నుంచి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మళ్లించడానికి ప్రయత్నాలు జరిగాయి. లాభసాటిగా ఉండడంతో చాలామంది అక్రమంగా పులులను వేటాడుతున్నారు. అటవీ భూములను సాగునకు, అభివృద్ధి పనులను మళ్లించడము, మానవ ఆవాసాల నిర్మాణము తదితర వల్ల పులుల ఆవాసాలు దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలో మానవ వన్య ప్రాణి ఘర్షణ తలెత్తి వ్యాఘ్రాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. దేశీయంగా పులుల సంఖ్య పెరగాలంటే వాటిని వేట కట్టడి చేయాలి. వేటగాళ్లపైన ప్రత్యేక నిఘా పెంచాలి. పశువులపైన పులులు దాడి చేయడము, నిష్టపోయిన బాధతో పశువుల కళేబరాలపైన పురుగుల మందులను చల్లి వ్యాఘ్రాలను పలువురు మట్టు పెడుతున్నారు. దీన్ని నివారించాలంటే పులి దాడుల్లో మరణించిన పశువులను సంబంధించి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. ముఖ్యంగా ఆక్రమణలకు గురి అయిన క్షీణించిన అడవులను, పులుల ఆవాసాలను, కారిడార్లను పునరుద్ధరించాలి. పెద్ద పులులకు సంబంధించి అన్ని ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ అవసరము. అందుకు తగిన శిక్షణ పొందిన సిబ్బందిని నియమించి వారికి వాహనాలు, అధునాతన సాంకేతిక పరికరాలను ప్రభుత్వం అందించాలి. అది ఉపాధి హామీకి నిబంధనలు. ఈ ఆర్టికల్ ఒకసారి చూడండి. ఉపాధి హామీకి సంబంధించినవి, దానికి సంబంధించిన వాటా కేటాయింపులు, బడ్జెట్ గురించి సంబంధించి పేదలకు యాక్చువల్లీ 100 రోజుల పని అని చెప్తారు. దానికి సంబంధించిన డేటా ఇచ్చారు. అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఒకసారి దీన్ని కూడా ఒకసారి చూడండి. ఇది ఈరోజు ఎడిటోరియల్స్. ఇవన్నీ ఇంపార్టెంటే. 1కి 2 సార్లు ఈ ఎడిటోరియల్స్ వినండి. మ్యాక్సిమం అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.